తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బీసీ రిజర్వేషన్లను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై బీసీ సంఘాలు బగ్గుమన్నాయి. అది అన్యాయం అంటూ రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో ఈ నెల 14న మంగళవారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రిజర్వేషన్లపై స్టే ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని, ఇది బీసీలకు తీరని అన్యాయమని, అవమానకరమని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లు పెరిగినప్పుడల్లా కొందరు న్యాయస్థానాలను వేదికగా చేసుకొని అడ్డుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర బంద్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని ఆయన కోరారు. బీసీ సంక్షేమ సంఘాల సమావేశంలో పాల్గొన్న విపక్ష నేతలు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక చేత్తో 42% రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ప్రకటించి మరో చేత్తో హైకోర్టు ద్వారా వాటిని లాక్కుందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవోను తప్పుడు తడకలా రూపొందించిందని, దీని ద్వారా బీసీలను మోసగించిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఇక మరోవైపు బీసీలకు కేటాయించిన 42% రిజర్వేషన్లను రక్షించుకునేందుకు తదుపరి కార్యాచరణ ప్రకటించేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేడు కీలక సమావేశానికి పిలుపునిచ్చారు.